20 ఏళ్లుగా యుద్ధం, పేదరికం, వినాశనం. ఈ మాటలు వినగానే మనందరికీ ఏ దేశం గుర్తొస్తుంది చెప్పండి? ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తానే కదా. 2 దశాబ్దాలుగా అక్కడ బాంబుల మోత తప్ప మరేమీ వినిపించలేదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. కథ పూర్తిగా అడ్డం తిరిగింది. ఒకప్పుడు నాశనానికి పర్యాయపదంగా ఉన్న అదే దేశం ఇప్పుడు ఏకంగా ఒక మెగా ఇంటర్నల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిని ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త గుర్తింపుగా, కొత్త ఐడెంటిటీగా పిలుస్తున్నారు. ఇదేదో మన దగ్గర ఉండే చిన్నపాటి ఎయిర్పోర్ట్ కాదు, ఇది ఒక మెగా ప్రాజెక్ట్. తాలిబాన్లు దీని గురించి పెద్ద కలలే కంటున్నారు. ఇక్కడ నుండి విమానాలు మొత్తం ప్రపంచాన్ని చుట్టేయాలి. ఇది ఒక మోడర్న్ గ్లోబల్ హబ్ అవ్వాలి. పెద్ద పెద్ద కార్గో విమానాలు ఇక్కడ నుండి టేకాఫ్ అవ్వాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ హోరెత్తాలి. ఒకప్పుడు బాంబు పేలుళ్లతో వీధులు కదిలిపోయిన దేశం ఇప్పుడు ఆకాశానికి ఎగరడానికి సిద్ధమవుతుంది. ఇది కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. మేము మారాం, మేము ఇకపై పాత తాలిబాన్లం కాదు, మేము కూడా మోడర్నైజేషన్, డెవలప్మెంట్, టూరిజం వైపు అడుగులు వేస్తున్నామని మొత్తం ప్రపంచానికి వాళ్ళు ఇస్తున్న ఒక పెద్ద మెసేజ్. ఈరోజు తాలిబాన్ల ఈ మెగా ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథేంటి, మీరు మరెక్కడ కనుగొనలేని, వినని కొన్ని షాకింగ్ రహస్యాలను మేము ఈరోజు చెప్తాము. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ కంట్రోల్లోకి తీసుకున్నప్పటి నుండి ప్రపంచం దృష్టి మొత్తం వాళ్ళ వైపే ఉంది. 2021 ఆగస్టులో వాళ్ళు కాబూల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ గుర్తుంది. కాబూల్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన విజువల్స్ చూసి ప్రపంచం షాక్ అయింది. జనాలు విమానాలకు వేలాడుతూ ప్రాణాలు వదిలారు. ఆ భయంకరమైన సీన్స్ చూసి అందరూ ఏమనుకున్నారు? ఇక ఆఫ్ఘనిస్తాన్ పనైపోయింది, ఆ దేశం మళ్ళీ 90లలో ఉన్నట్టు రాతి యుగంలోకి వెళ్ళిపోతుంది, ప్రపంచంతో అన్ని సంబంధాలు కట్ అయిపోతాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ తాలిబాన్లు, ముఖ్యంగా తాలిబాన్ 2.0 అందరినీ ఆశ్చర్యపరిచే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు తుపాకులు పక్కన పెట్టి సూట్లు వేసుకుని డీల్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీపై పనిచేస్తున్నారు. అందులో భాగమే ఈ మెగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. ఆఫ్ఘన్ రవాణా మంత్రిత్వ శాఖ రీసెంట్గా ఒక ప్రకటన ఇచ్చింది. ఈ మెగా ఎయిర్పోర్ట్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ను ఈ సంవత్సరం చివరి నాటికే ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఆసియా, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియాలోని ప్రధాన నగరాలతో ఆఫ్ఘనిస్తాన్ను అనుసంధానించడం వారి మొట్టమొదటి లక్ష్యం. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్ మారుతున్న ముఖచిత్రానికి, మారుతున్న మైండ్ సెట్కి ఒక పెద్ద సింబల్. ఒకప్పుడు విధ్వంసానికి, టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తాలిబాన్లు ఇప్పుడు డెవలప్మెంట్ గురించి, ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. వింటుంటేనే విచిత్రంగా ఉంది కదూ. ఇప్పుడు అందరి మైండ్లో వచ్చే మొదటి క్వశ్చన్, ఇంత పెద్ద మెగా ఎయిర్పోర్ట్ అసలు ఎక్కడ నిర్మిస్తున్నారు అని. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మెగా ప్రాజెక్ట్ కాబూల్ బయట ఉన్న ఒక స్ట్రాటజిక్ ప్లేస్, లోగార్ ప్రావిన్స్లో జరుగుతుంది. ఈ స్థానాన్ని చాలా తెలివిగా ఎంపిక చేశారు, ఎందుకంటే ఈ లొకేషన్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. ఇది కాబూల్కు దగ్గరగా ఉంటుంది, కానీ అదే సమయంలో ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ అంటే విదేశీ జోక్యం తక్కువగా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీని చాలా కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అసలు లోగార్ ప్రావిన్స్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క అతిపెద్ద ఖనిజ నిక్షేపాల్లో ఒకటైన మెస్ ఐనాక్ కాపర్ మైన్ ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాగి గని. చైనా దీనిపై ఎప్పటి నుండో కన్నేసింది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ను అక్కడే కట్టడం వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ఉద్దేశం కేవలం ప్యాసింజర్ ఫ్లైట్లను ఆపరేట్ చేయడం మాత్రమే కాదు, దీన్ని ఒక ప్రధాన కార్గో హబ్గా కూడా మార్చడం. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే ఇది ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్ మధ్య ట్రేడ్ను అమాంతం పెంచేస్తుంది. దాని పొరుగు దేశాలైన ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇరాన్లతో డైరెక్ట్ ట్రేడ్, ఎయిర్ కనెక్షన్లు ఏర్పరుస్తుంది. ఇది కార్గో వాణిజ్యంలో ఊహించని పెరుగుదలకు దారితీస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో కేవలం రాగి మాత్రమే కాదు, లిథియం వంటి అరుదైన సహజ వనరులు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను సౌదీ అరేబియా ఆఫ్ లిథియం అని కూడా పిలుస్తారు. సుమారు $1 ట్రిలియన్ నుండి $3 ట్రిలియన్ విలువైన ఖనిజాలు ఆ భూమి కిందే ఉన్నాయి. ఇప్పుడు మనమందరం వాడే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో ఈ లిథియం చాలా అవసరం. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళు ఆ లిథియం కాపర్ను నేరుగా చైనా, మిడిల్ ఈస్ట్లోని మార్కెట్లకు సులభంగా ఎగుమతి చేయగలరు.
ఇది దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది, సరిహద్దు వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది చాలా పెద్ద ప్లాన్. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఇంత భారీ ప్రాజెక్టుకు నిధులు సింపుల్గా చెప్పాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అని. డబ్బులు చెట్లకు కాయవు కదా. తాలిబాన్ల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉంది. ప్రపంచంలోని ఏ దేశం వాళ్లను అధికారికంగా గుర్తించలేదు. ఫారిన్ బ్యాంక్స్లో ఉన్న బిలియన్ల డాలర్ల రిజర్వులు ఫ్రీజ్ చేయబడ్డాయి. మరి ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? దీని వెనుక కొన్ని గట్టి థియరీలు ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనా, ఖతర్, యుఏఈ, పాకిస్తాన్ వంటి దేశాలకు ఇందులో రహస్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద ఆఫ్ఘనిస్తాన్ను ఒక కీలకమైన మార్గంగా మార్చుకోవాలని చూస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ ట్రాన్సిట్ హబ్బులలో పెట్టుబడులు పెట్టడానికి చైనా దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూస్తుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తన ప్రాంతీయ కనెక్టివిటీని పెంచుకోవాలని కోరుకుంటుంది. ఇక ఖతార్, యుఏఈ మధ్య ఇంకో పెద్ద గేమ్ కూడా నడుస్తుంది. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టాక పాత కాబుల్ ఎయిర్పోర్ట్ను రన్ చేయడానికి టర్కీ, ఖతార్లు ముందుకొచ్చాయి. కానీ తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు చివరి నిమిషంలో యుఏఈకి చెందిన ఒక కంపెనీ ఆ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఇప్పుడు కాబుల్, కాందహార్, హెరాత్ ఎయిర్పోర్ట్లను వాళ్లే మేనేజ్ చేస్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్పై పట్టు కోసం గల్ఫ్ దేశాల మధ్య పెద్ద పోటీని నడుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ యొక్క సహజ వనరులు అంటే ఆ $1 ట్రిలియన్ విలువైన లిథియం, రాగి ఆ ఫండింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అప్పు చేసి పప్పు కూడు తినే బదులు తాలిబాన్లు ఒక కొత్త ప్లాన్ వేశారు. మా దగ్గర డబ్బులు లేవు, కానీ మా భూమిలో ఖనిజాలు ఉన్నాయి. మీరు మాకు ఈ మెగా ఎయిర్పోర్ట్, రోడ్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కట్టివ్వండి. బదులుగా మేము మీకు ఆ ఖనిజాలను మైనింగ్ చేసుకునే హక్కు ఇస్తామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఇది ఒక రకంగా వస్తు మార్పిడి. అదే అండి, బార్టర్ సిస్టమ్ లాంటిది. సరే, డబ్బు సంగతి పక్కన పెడితే టెక్నికల్ సవాళ్లు కూడా ఉన్నాయి. ఒక మెగా ఎయిర్పోర్ట్ను నిర్మించడం అంత తేలికైన పని కాదు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వంటి కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ దాదాపు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని అంచనా. దీనికి ఒకటి మాత్రమే కాదు, మల్టిపుల్ రన్వేలు అవసరం. ఈ ప్రాజెక్టులో కఠినమైన భూభాగాన్ని చదును చేయడం, A380 వంటి పెద్ద విమానాలను కూడా హ్యాండిల్ చేయగల స్ట్రాంగ్ రన్వేలను నిర్మించడం, మోడర్న్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC సిస్టమ్స్ను ఇన్స్టాల్ చేయడం, ఎయిర్ కండిషన్డ్ లాంచ్లు, మోడర్న్ నావిగేషన్ సిస్టమ్స్, భారీ కార్గోను హ్యాండిల్ చేసే టెక్నాలజీ, ఇలా చాలా సవాళ్ళు ఉన్నాయి. అసలు తాలిబాన్లకు అంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, మ్యాన్ పవర్ ఉందా? బహుశా లేకపోవచ్చు. చేతకాక మంగళవారం అన్నాడంట అన్నట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టులో ఖచ్చితంగా విదేశీ ఇంజనీర్లు, టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీలు పాలు పంచుకున్నాయని నిపుణులు గట్టిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ నైపుణ్యాన్ని అందించే టర్కిష్, ఖతారీ కంపెనీలు కూడా ఉన్నట్లు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ డిజైన్ కోసం కూడా తాలిబాన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. ఇది దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ మోడల్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేస్తున్నారట. అంటే వాళ్ళ ఆశయాలు ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విమానాశ్రయం యొక్క వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 10 మిలియన్లకు అంటే 1 కోటి మందికి మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాలిబాన్ల ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని ప్రావిన్సుల ప్రజలకు ఒక కొత్త ఉపాధి వనరును సృష్టిస్తుంది. వేలాది మంది స్థానికులకు ఉద్యోగాలు, కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇక ఫైనల్గా అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే టూరిజం. అవును, మీరు విన్నది నిజమే. ఆఫ్ఘనిస్తాన్లో టూరిజం. ఎవరైనా వెళ్తారా బాబు అక్కడికి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మకంగా ఒక అందమైన దేశం. అక్కడి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. తాలిబాన్లు ఇప్పుడు బామియన్ బుద్ధుల విగ్రహాలు, ఒకప్పుడు వీళ్ళే వాటిని కూల్చేశారు. అది వేరే విషయం అనుకోండి. ఇక బందర్-ఈ అమీర్ నీలి సరస్సులు, జామ్ మినార్, కాబుల్లోని బాలా హిస్సార్ కోట, బాబర్ గార్డెన్స్, పురాతన మార్కెట్లు వంటి ప్రదేశాలను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత విజిట్ ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో ఒక పెద్ద క్యాంపెయిన్ను ప్రారంభించాలని తాలిబాన్లు ఆలోచిస్తున్నారు. దీని ద్వారా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి ప్రోత్సహించాలని చూస్తున్నారు. వాళ్ళేమి వెస్ట్రన్ టూరిస్టుల కోసం ఆశగా ఎదురు చూడడం లేదు. వాళ్ళ టార్గెట్ చైనా, రష్యా, పాకిస్తాన్, ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చే టూరిస్టులు. ఇది ఆఫ్ఘనిస్తాన్ లాంగ్ టర్మ్ ప్లాన్లో ఒక భాగం. మొత్తానికి ఒకప్పుడు గన్లు,
రాకెట్ లాంచర్లతో కనిపించిన తాలిబన్లు ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ, ట్రేడ్, టూరిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ మెగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ కళ. ఇది నిజంగా ఆఫ్ఘనిస్తాన్ తలరాతను మారుస్తుందా, లేక ఇదంతా పైన పటారం లోన లొటారం లాంటి వ్యవహారమా? వాళ్ళ దగ్గర ఉన్న $1 ట్రిలియన్ ఖనిజ సంపదను అడ్డం పెట్టుకుని ప్రపంచంతో వాళ్ళు ఆడుతున్న పెద్ద జియోపొలిటికల్ గేమా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మెగా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, లేదా మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.